ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతన్నలపై డీజిల్ పెట్రోల్ కొరత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వరి పంట చేతికొచ్చి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్న టైంలో డీజిల్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. హార్వెస్టర్లు పనిచేయక కోతలు ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. డీజిల్ కోసం హార్వెస్టర్ల ఓనర్లు క్యాన్లతో బంకుల చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే ధాన్యం అమ్మకాలు మొదలయ్యాయి. వరి కోతలు ముమ్మరం జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో యాసంగి సీజన్లో 1,27,500 ఎకరాల్లో వరి సాగు చేశారు. భూపాలపల్లి జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 79,933 ఎకరాలు జరిగింది. వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోనూ వరి సాగు విస్తీర్ణం పెరిగింది. పంటలు చేతికి వచ్చే దశలో ఉండటంతో రైతులు ధాన్యం అమ్మకానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా వరి కోతలు ముమ్మరం చేస్తున్నారు. ఓవైపు యాసంగి పంటల వరి కోతలు ముమ్మరంగా జరుగుతుంటే మరోపక్క డీజిల్ రూపంలో రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. వరి కోతలు దాదాపు అన్ని ప్రాంతాల్లో హార్వెస్టర్ పైనే రైతులు ఆధారపడుతున్నారు. హార్వెస్టర్ కు గంటకు 2,000కు పైగా అద్దె చెల్లించి వరి కోతలు చేపట్టారు. అయితే డీజిల్ దొరక్కపోవడంతో హార్వెస్టర్లు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది. 2-3 రోజులుగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్యాన్లు పట్టుకుని బంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు హార్వెస్టర్ల ఓనర్లు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 2-3 రోజులుగా పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ స్టాక్ లేకపోవడంతో వాటిని తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డీజిల్ కోసం కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి ఆ మార్గంలోని బంకులు తెచ్చుకునేందుకు వెళ్తున్నారు. రూరల్ ప్రాంతాల్లో పూర్తిగా నో స్టాక్ తోనే బంకులు ఉండటంతో మహబూబాబాద్ లాంటి ప్రాంతాల నుంచి హనుమకొండ వరకు క్యాన్లలో వస్తున్నారు. అయితే ఇంత దూరం వచ్చినా డీజిల్ పోయటం లేదని అంటున్నారు జనం. పెట్రోల్, డీజిల్ లేదు. ఆడ హార్వెస్టర్ కట్టింగ్ ఉంది. ఎక్కడి నుంచి అడుక్కుంటూ ఒక 4 క్యాన్లు ఆడ ఒకటి దొరికినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఈ 2 క్యాన్లు ఉంటుందని వచ్చినాము. మళ్ళీ ఒక్క రూపాయలు నడుస్తుందని ఆమె అయితే తీసుకుపోయి అమ్ముకునేది లేదు. హార్వెస్టర్కి, ట్రాక్టర్లకి, హార్వెస్టర్లకి పక్క మొబ్బాజ్ అండి. నాకు లేదు సార్, హార్వెస్టర్ నడుపుతున్నాం. హార్వెస్టర్లో డీజిల్ లేదు, ట్రాక్టర్లో డీజిల్ లేదు. అన్నీ తిరిగి వచ్చినాం. అట్లనే ఆగినాయి. హార్వెస్టర్లు ఆగినాయి, ట్రాక్టర్లు ఆగినాయి. జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలోని బంకుల దగ్గర రద్దీ పెరిగిపోయింది. హార్వెస్టర్లను రన్ చేసేందుకు డబ్బులతో వచ్చి వాటిని క్యూలో పెడుతున్నారు. డీజిల్ లేక హార్వెస్టర్లు నిలిచిపోతున్నాయి. ఒకవైపు వర్షాలు పడే అవకాశం ఉండటంతో కోతలు కొయ్యలేకపోవడంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కిరాయి కోసం తెచ్చిన హార్వెస్టర్లు పనిచేయకుండా నిలిచిపోవడంతో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నడిపిస్తూ 2 ఎకరాలు కోసినాం, మళ్ళీ ఆగిపోయింది. డీజిల్ ఉంటే డైలీ 10 ఎకరాలు కోసేవాళ్ళము. ఇప్పుడు డీజిల్ లేక డైలీ ఒక 2-3 ఎకరాలు కోస్తున్నాం. జనగామ జిల్లా వ్యాప్తంగా మరి రైతాంగానికి ఇబ్బంది కలిగే విధంగా మరి డీజిల్ బంకులలో డీజిల్ లేదని చెప్పేసి తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది రైతాంగం. మరి ఈ ప్రాంత రైతులు మరి ఉరి కోసుకోవాలంటే కూడా మరి హార్వెస్టర్లతోటి మనకి చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. బంకులలో సమృద్ధిగా డీజిల్ను నింపి మరి హార్వెస్టర్లకైతేనేమి, రైతాంగానికి అయితేనేమి ఇబ్బంది కలగకుండా రైతాంగానికి మేలు చేసిన వాళ్ళు కావాలని కోరుతా ఉన్నాం. పంట చేతికొచ్చి కోసుకుని రైతు అమ్ముకునే పరిస్థితులలో డీజిల్ కొరత సృష్టించడం చాలా బాధాకరం. కావున ఇట్టి సమస్యను తొందరగా పరిష్కరించి పంపులలో డీజిల్ సప్లై చేయగలని కోరుతున్నాం రైతుల తరఫున. సీజనల్ బిజినెస్ గా హార్వెస్టర్లు తీసుకువచ్చిన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లడం, కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ లో కొనుగోలు చేస్తూ ఉండటంతో ఖర్చు పెరుగుతోందంటున్నారు. కోతలు జరగకున్నా హార్వెస్టర్లపై పనిచేసే వాళ్లకు జీతాలు ఇవ్వాల్సి రావడంతో ఆ భారం పడుతోందని అంటున్నారు. డీజిల్ లేకపోయే వరకు వరి కోసుడు బాగా ఇబ్బంది అవుతుంది మాకు రైతులకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హార్వెస్టర్లకు డీజిల్, వరి కోసడానికి డీజిల్ కావాలి. ఈ వడ్లను కొంటపోయి అమ్మడానికి డీజిల్ కావాలి. ఇప్పుడు గడ్డి కట్టలు కట్టుకోవడానికి డీజిలే కావాలి. డీజిల్ లేని మాకు ఇప్పుడు యంత్రాలు, డీజిల్ తోటి యంత్రాలు నడతాయి. ఈ యంత్రాలు లేని మాకు పని నడవని పరిస్థితి ఉన్నది. ఓవైపు పెట్రోల్, డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రాక్టికల్ గా మాత్రం బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ సీజన్కు డీజిల్ కొరత లేకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.